హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 15 వ్లాగ్ ఆఫ్ రామాయణం. నా గొంతు సరిగా లేదు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఈ వ్లాగులు అందరూ. దశరథ మహారాజుకు 8 మంది మంత్రులు అని చెప్పాం కదా. ఆ మంత్రులు ఎవరు అంటే దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడేమో సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు అనే వాళ్ళు ఎప్పుడు దశరథ మహారాజుకు సహాయం చేసే ఋత్వికులు అనమాట. ఋత్వికులు అంటే యజ్ఞము లేదా యాగము ఇట్లా చేసే పురోహితులు అనవచ్చు, లేకపోతే పూజారులు అనవచ్చు అనమాట. ఋత్వికులు అనే అర్థం అనమాట. అయితే వీళ్ళందరూ ఎప్పుడు దశరథ మహారాజుకు సహాయం చేసేవాళ్ళు అనమాట. రాజ్యపాలనలో రాజ్యంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి డౌట్ వచ్చినా దశరథ మహారాజుకు ఏదైనా స్టెప్స్ తీసుకోవాలంటే ప్రతి దానికి వీళ్ళందరూ హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. దశరథ మహారాజుకు అంత జ్ఞానులు, అంత శాస్త్రాలు తెలిసిన విజ్ఞానులు అనమాట వీళ్ళందరూ. కానీ దశరథ మహారాజుకు ఒక్క బాధ మాత్రం ఉండేది ఎల్లప్పుడూ తన మనసులో. అది ఏమిటంటే ఆయనకు పుత్ర సంతానం మాత్రం లేదు అన్నమాట. అలా ఆ విషయంలో మాత్రం దశరథ మహారాజు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. కానీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చింది దశరథ మహారాజుకు. ఆలోచన వచ్చిన వెంటనే ఆయన మంత్రపాలకుడైన సుమంత్రుడికి చెప్పాడనమాట. అలాగే వశిష్ఠుడు, వామదేవుడు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పి మిగతా వాళ్ళని కూడా పిలుచుకురమ్మని చెప్పారనమాట. మిగతా వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పి దశరథ మహారాజు నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను అశ్వమేధ యాగం అని చెప్తాడనమాట. వాళ్ళందరూ సరే అని అంటారు. సరే అన్న తర్వాత ఈ అశ్వమేధ యాగానికి సంబంధించిన మొత్తం పని మొత్తం ఇలాంటి మెటీరియల్స్ కావాలన్న అవన్నీ మొత్తం రెడీ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. అలాగే ఈ అశ్వమేధ యాగం సరయూ నది తీరాన చేయాలని డిసైడ్ అవుతారు. అక్కడ యాగ మండపం కూడా రెడీ చేసేస్తారనమాట. యాగ మండపం పూర్తయిన తర్వాత దశరథ మహారాజు తన ముగ్గురు భార్యను పిలిచి, ముగ్గురు భార్యలు ఎవరంటే కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళు దశరథ మహారాజు ముగ్గురు భార్యలు. వాళ్ళని పిలిచి మనం పుత్రకామేష్టి యాగం చేస్తున్నాము కాబట్టి మీరందరూ దీక్ష పాటించండి అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట దశరథ మహారాజు. తర్వాత దశరథ మహారాజుతో సుమంత్రుడు మీకు ఒక విషయం చెప్పాలి మహారాజా అని చెప్పి పిలుస్తాడనమాట. ఆ విషయం ఏంటని చెప్పి మనం నెక్స్ట్ బ్లాగ్లో తెలుసుకుందాము. మీకు ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రామాయణము ప్రతి వ్లాగ్లో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు రామాయణం గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.